పరిశుద్ధ గ్రంథములో నుండి ఈ పూట ఒక వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాం. మన ఎదుట పరిశుద్ధ బల్లారాధన కూడా ఉన్నది కనుక కొద్ది మాటలను పరిశుద్ధ గ్రంథముల నుంచి మనము చదివి ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 30వ అధ్యాయం మొదటి వాక్యం, 2వ వాక్యం, 3వ వాక్యం చదవండి. ప్రేమ గల తండ్రి, పరిశుద్ధుడా, అల్పుడనయ్యున్న నన్ను మరుగుపరిచి ఈ వాక్యము ద్వారా మా అందరితో నీవు మాట్లాడమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అందరు పెన్నులు చేతులు పెట్టుకోండి. పెన్నులు రేవది పెన్ను లేదా? బ్యాగులో నేను ఇస్తాం. చాలా రోజుల తర్వాత వచ్చావు కదా నువ్వు. కలెక్టర్ సంతకం వేసి పెన్ను. ముందు అందరికీ ఉన్న పెన్ను. వాళ్ళు నీకు కూడా లేదా? నీకు కూడా జేమ్స్ నీకుందా పెన్ను? ఇంకా లేవు పోరా, రెండే ఉన్నాయి. పెన్నులు తీసుకున్నారా? రైట్. నేను చెప్పే మాటలు మాత్రం అండర్లైన్ చేసుకోండి. 30వ అధ్యాయం మొదటి వాక్యములో 2వ వరుసలో నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు అన్న మాట అట్నే అండర్లైన్ చేసుకోండి. ఆ మాటను, నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు. 2వ వాక్యంలో 2వ లైన్లో చివరి భాగం, నీవు నన్ను స్వస్థపరిచితివి. నీవు నన్ను స్వస్థపరిచితివి. 3వ వాక్యంలో చివరి వరుసలో చివరి భాగం, నీవు నన్ను బ్రతికించితివి. అండర్లైన్ చేసేసావా దేవరాజ్? చేసేసావా? చాలా స్పీడ్ ఉన్నావు ఈ పూట. నీవు నన్ను బ్రతికించితివి. అందరూ చేశారా? ఏం దగ్గర? నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు, నీవు నన్ను స్వస్థపరిచితివి, నీవు నన్ను బ్రతికించితివి. ఈ 3 మాటల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఈ పూట మనతో మాట్లాడును గాక. ఆమేన్. అన్న కుర్చీ లేదా డానీ? కుర్చీ ఉంది బయట, తీసి లోపలే. గాలి అన్న సాగర్ అన్న కుర్చీల మీద. అన్న మీరు కుర్చీల మీద కూర్చోండి అన్న. పర్లే కూర్చోండి, తీసుకొచ్చి లోపలే కూర్చోండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. నా ప్రియులారా, భక్తుడైన దావీదు గారు ఈ కీర్తన వ్రాస్తూ దేవుడు తమ జీవితంలో చేసిన కొన్ని మేలులను బట్టి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండేవాడు. వాస్తవానికి దావీదు గారిలో ఉన్న ఒక గొప్ప లక్షణం ఏంటంటే, ఎక్కువగా దావీదు ప్రార్థన చేయడు కానీ మరి ఎక్కువగా ప్రభుని స్తుతిస్తూ ఉండేవాడు. హల్లెలూయా. మీరు గమనించండి, దావీదు రాసిన ప్రతి కీర్తనలలో దావీదు గారు దేవుడిని స్తుతిస్తున్నట్టుగా, ప్రభుని మహిమపరుస్తున్నట్టుగా,
ఆయన నామాన్ని ఘనపరుస్తున్నట్లుగా ఇంకా ప్రజలను చూసి మీరు ప్రభుని స్తుతించండి, ఆయన కీర్తించండి, ఆయన మహిమపరచండి అని దావీదు గారు ప్రభుని స్తుతిస్తూ ఉంటారు. అలాగనే దావీదుతో ఉన్న ప్రజలను కూడా ప్రభుని స్తుతింపజేయనిస్తూ ఉండేవాడు. ప్రతి కీర్తన 103వ కీర్తనలో కూడా మనం గమనిస్తే ఎప్పుడు వినని కొన్ని మాటలు అక్కడ ఉంటాయి. 103వ కీర్తనలో వినలేదు ఎప్పుడు, మళ్ళీ దాన్ని కూడా చదవాలనా? నా ప్రాణమా యెహోవాను, నా అంతరంగమందునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును, నా ప్రాణమా యెహోవానే సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఇలా దావీదు గారు ఎక్కువ శాతం ప్రభుడు స్తుతిస్తూ ఉండేవాడు. ఆయన చేసిన మేలులను బట్టి, దావీదు గారిని దేవుడు హెచ్చించిన విధమును బట్టి, దావీదు గారిని దేవుడు ఆశీర్వదించిన విధమును బట్టి, దావీదు గారిని దేవుడు అతని పట్ల చూపిన కృపను బట్టి, అతని ఎడల చూపిన వాత్సల్యతను బట్టి దావీదు గారు దేవుడిని స్తుతిస్తూ ఉండేవాడు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే నా ప్రియులారా, ఇక్కడ ఒక దావీదు గారు పలకని కొన్ని ప్రత్యేకమైన మాటలు, ఆ 3 మాటలు. నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు, నీవు నన్ను స్వస్థపరిచి ఉన్నావు, నీవు నన్ను బ్రతికించి ఉన్నావు, నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు. నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావంటే ఆ మాట తమిళ్లో ఏమనుంటుందంటే, నీ కై కుడితి ఎన్నై మేలే తూకి ఇరికిరి అన్న మాట ఉంటుంది. అంటే నీవు నన్ను ఉద్ధరించావు అన్న మాటకు అర్థం ఏంటంటే, నేను పడిపోయిన నన్ను నువ్వు మరలా పైకి లేవనెత్తుచున్నావు. అసలు దావీదు గారు పడిపోవటం ఏంటి? పడిపోయిన వాళ్ళు నిలబెట్టిన వాడు కదా దావీదు. శత్రు సైన్యముతో ఇంకా మేము పోరాడలేమని వెనుకడుగు వేసిన సైన్యమును కూడా ఉద్ధరించి, దిట్టపరిచి, ధైర్యపరిచి, నేనున్నాను, కమ్ టు మీ, నా వెనక రండి అని వారిని ఉద్ధరించి సోలిపోతున్న వారిని కూడా పైకి లేవనెత్తిన వాడు కదా దావీదు. అలాంటి దావీదు అంటున్నాడు, నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు. ఒక మాట ఇటు కూర్చోమని చెప్పండి. ఇంకా ముందుకు జరగమంటే వాళ్ళు ఫుల్పీట్ మీద ఎక్కుతారు. ఇంకా ఇటు కూర్చోండి. ఇంకా దయక్క పక్కల ఖాళీ ఉన్న ఇంకా అటు కూర్చోమని. రైట్, చాలు, నా వైపు చూడండి. ఇప్పుడు దావీదు గారు పడిపోయారు. దావీదు గారు పడిపోయినప్పుడు దేవుడు దావీదు గారిని చేయి పట్టి పైకి లేవనెత్తాడు, అంటే ఉద్ధరించాడు. ప్రాక్టికల్గా ఒక మాట ఏంటంటే, చెడిపోయిన వాడు బాగుపడొచ్చు కానీ బాగుపడిన వాడు చెడిపోకూడదు. అర్థమైందా? పట్టుకున్నారు గట్టిగా మొత్తం మీద. చెడిపోయినవాడు బాగుపడొచ్చు అంటే యేసుక్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరించుకోకుండా పాపములో పుట్టి పాపములో పెరిగి పాపములోనే జీవించిన వాడు క్రీస్తు రక్తము చేత కడగబడి పరిశుద్ధతరమైన జీవితంలో జీవిస్తూ వాడు వెలుగు సంబంధిగా మార్చబడి ఉండవచ్చు. అయితే వెలుగు సంబంధిగా ఉన్నవాడు మరలా చీకట్లోనికి వెళ్ళకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమైందండి? మనందరము ఒకప్పుడు చీకట్లో ఉన్నవాళ్ళం. దావీదు కూడా అంటాడు, నా తల్లి పాపములో నన్ను గర్భము ధరించిందని అంటాడు. ఇప్పుడు మనము పాపములో మన తల్లి గర్భములో జన్మించాం.
కర్మ పాపము, ఆదాము అవ్వ చేసిన కర్మ పాపం మనల్ని వెంటాడుతూ ఉంది. జన్మ పాపం. ఇప్పుడు మనమందరం ఎక్కడున్న వాళ్ళమని అంటే నీవని కాదు, నేనని కాదు, ఇంకొకరని కాదు, ఇంతకు ముందు ఉన్నవారిని కాదు, కానీ ప్రతి ఒక్కరము చీకట్లోనే ఉన్నాం. అందుకే భక్తుడు అంటాడు, లెమ్ము తేజరిల్లుము, నీ కొరకు దేవుని మహిమ వచ్చి ఉన్నది అని అంటాడు. అంటే ఆల్రెడీ ఇప్పుడు లెమ్ము తేజరిల్లుము, నీ కొరకు వెలుగు వచ్చిందంటే అర్థమైంది, వాడు ఇప్పుడు ఎక్కడ ఉండు? చీకట్లో ఉండు. అంటే మనం అందరం చీకట్లో ఉన్నవారు. ఇప్పుడు చీకట్లో ఉన్నవారు వెలుగులోనికి రావచ్చు, కానీ వెలుగులో ఉన్నవాడు మరలా చీకట్లోనికి, పాపిగా ఉన్నవాడు పరిశుద్ధుడిగా మారిపోవచ్చు, కానీ పరిశుద్ధతలోంచి మరలా పాపములోకి వెళ్ళకూడదు. బురదలో ఉన్నవాడు లేచి కడిగి శుద్ధి చేయబడినవాడుగా మరలా పరిశుద్ధ స్థలంలో నిలబడవచ్చు, కానీ పరిశుద్ధ స్థలంలో నిలబడిన వాడు మరలా బురదలోకి వెళ్ళి పడకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దావీదు గారు కూడా చీకట్లోనే ఉన్నారు. దావీదు బ్రతుకంత సంతోషం ఏడుందండి? అడవిలో గొర్రెలను మేపుకుంటూ తమ జీవితం అంతా ఇంకా గొర్రెల బతుకు అయిపోయింది. ఏ పామో ఏ పురుగో తన ప్రాణములను తినివేస్తుందేమో అనబడిన భయాందోళనతో తమ జీవితములను గడుపుకుంటూ ఉన్నాడు దావీదు. అయితే అంత చీకట్లో ఉన్న దావీదును దేవుడు పైకి లేవనెత్తి శిఖరాలకు ఎక్కించినాడు. హల్లెలూయా. అంటే పనికిరాని దావీదుని ప్రయోజనకరమైన పాత్రగా ఇశ్రాయేలులకు ఏలికగా మార్చాడు. హల్లెలూయా. అయితే అలాంటి దావీదు అంటున్నాడు, నీవు నన్ను ఉద్ధరించావు. అంటే పడిపోయిన నన్ను నీవు లేవనెత్తావు. ఒకటి, దావీదు ఇతరులను ఉద్ధరించేవాడే గాని దావీదును కూడా దేవుడు ఉద్ధరించే స్థితికి దావీదు వచ్చేసాడు. రెండో మాట, నీవు నన్ను స్వస్థపరిచితివి. రెండో మాట, నీవు నన్ను స్వస్థపరిచి ఉన్నావు. అంటే దావీదుకి ఏం రోగం ఉంది? దావీదుకి ఏం రోగం ఉందండి? కరోనా వైరస్ వచ్చింది దావీదుకి. దావీదుకి క్యాన్సర్ వచ్చిందా? దావీదుకి టైఫాయిడ్ జ్వరం వచ్చిందా? లేకపోతే దావీదుకి పందుల జ్వరం కదా అదేంటి, పండ్రి కాల్చం, ఇంకా అంతా ఒకటే లేదు. పందుల జ్వరం వచ్చిందా దావీదుకి? లేకపోతే కోడ్ల జ్వరం వచ్చిందా? కోడ్ల జ్వరం ఏంది? చికెన్ కొనియా. ఏం జ్వరం వచ్చిందని దావీదుకి? అసలు దావీదే శారీరకంగా బలహీన పడిపోయి అస్వస్థతకు గురైపోయిన వారిని బలపరిచి, వారిని ధైర్యపరిచి, బాధపడద్దు, దిగులు పడద్దు అని చెప్పి వారి మనసులో ఉన్న బాధ దుఃఖమును కూడా తొలగించేవాడు దావీదు. అంటే అనారోగ్యంతో ఉన్న వారిని తన మాటల చేతనే వారికి స్వస్థతను కలుగజేసేవాడు దావీదు. అంత గొప్ప దావీదు అంటున్నాడు, నీవు నన్ను స్వస్థపరిచి ఉన్నావు, నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు, నీవు నన్ను స్వస్థపరిచి ఉన్నావు, ఇప్పుడు నీవు నన్ను బ్రతికించి ఉన్నావు. నీవు నన్ను బ్రతికించున్నావు అంటే, నీవు నన్ను బ్రతికించావంటే ఇప్పుడు దావీదు చచ్చిపోయాడా? చచ్చిపోయాడండి. సావుకి దగ్గర పడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సావుకి దగ్గర పడిన సందర్భములలో దావీదు ప్రార్థన చేస్తే దావీదుని దేవుడు బ్రతికించినాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. నా ప్రియులరా, ఒకటి దావీదు అంటున్నాడు, నీవు నన్ను ఉద్ధరించావు అంటే పడిపోయి ఉన్న నన్ను నీవు పైకి లేవనెత్తావు. రెండు, నీవు నన్ను స్వస్థపరిచావు. మూడు, నీవే నన్ను బ్రతికించావు. అసలు దావీదుని దేవుడు ఉద్ధరించటానికి, దావీదుని దేవుడు స్వస్థపరచటానికి, దావీదుని దేవుడు బ్రతికించటానికి కారణం ఏంటి? అసలు దావీదుకి ఏం జరిగింది?
ఎందుకు ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు అని అంటే, దీనికి జవాబు 38వ అధ్యాయంలో దొరుకుద్ది మనకు. 38వ అధ్యాయానికి వెళ్ళండి, 3వ వాక్యం. స్రవించుచున్నవి చాలు. దావీదు అంటున్నాడు, నీవు నన్ను ఉద్ధరించవలసిన స్థితి ఎందుకు వచ్చిందంటే, నీవు నన్ను స్వస్థపరచవలసిన స్థితి ఎందుకు వచ్చిందంటే, నువ్వు నన్ను బ్రతికించవలసిన స్థితి ఎందుకు వచ్చిందనంటే, నీ కోపగ్ని నా మీద రగులుకొన్నది. నీ కోపము నా మీద రగులుకొన్నది కనుక ఆ కోపమును బట్టి నా జీవితము అల్లకొల్లలైపోయింది. నా బ్రతుకు శూన్యంగా మార్చబడిపోయింది. నా జీవితమే ప్రశ్నగా మిగిలిపోయింది. ఎందుకంటే నీ కోపగ్ని నా మీద మండినది. నేనంటాను, దావీదు మీద దేవుడు ఎప్పుడు దయ చూపించేవాడు కదా, దావీదు మీద దేవుడు కనికరము చూపించేవాడు కదా, దావీదు మీద దేవుడు వాత్సల్యత చూపించేవాడు కదా. ఎన్నో మారులు శత్రువులు దావీదును తరుముచున్నప్పటికీ దేవుడు దావీదుకు తోడుగా ఉండి కొండగా, కోటగా, ఖడ్గముగా దేవుడు ఉండలేదా? ఆశ్రయపురముగా దేవుడు దావీదుకు ఉండలేదా? శత్రువుల చేతులలో దావీదు ప్రాణము పోవాలి. అయితే శత్రువులు దావీదును చంపేదానికి ఈటెలు విసిరినప్పుడల్లా దావీదుకి ప్రక్కలో దేవుడు నిలవబడి దావీదు ప్రాణాలు కాపాడలేదా? అయితే ఇప్పుడు అలాంటి దావీదు అంటున్నాడు, నీ కోపగ్ని నా మీద మండుచున్నది. ఎందుకు దేవుడు దావీదును ఉద్ధరించే స్థితికి వచ్చాడు? ఎందుకు దావీదుని దేవుడు స్వస్థపరిచే స్థితికి వచ్చాడు? ఎందుకు దేవుడు దావీదుని బ్రతికించే స్థితికి వచ్చాడంటే, దావీదు మీద దేవుడి కోపము మండింది. నేను అప్పుడప్పుడు ఒక మాట అంటాను, మీరు ఎవరి దగ్గర మర్యాద పోగొట్టుకోండి కానీ మరలా సంపాదించుకోవచ్చు, కానీ దేవుని దగ్గర మాత్రం మర్యాద పోగొట్టుకోకూడదు. అర్థమైన స్తోత్రం చెప్పండి గట్టిగా. నీకు అర్థమైందండి? దేవుని దగ్గర మనం విలువ పోగొట్టుకోకూడదు, మనకున్న రెస్పెక్ట్, మనకున్న మర్యాదలు మనం పోగొట్టుకోకూడదు. అయితే దావీదు మీద దేవుడు కనికరము చూపి దయ చూపించి దావీదుకి కొండగా, కోటగా ఉండవలసిన దేవుడే దావీదు మీద కోపగ్నిని చల్లుతూ ఉన్నాడు. దీనికి కారణం ఏంటి? ఎందుకు దావీదు మీద దేవుడు ఎంత కోపాన్ని చల్లుతున్నాడు అని అంటే, అక్కడ చదువుబడిన వాక్య భాగంలో దావీదే అంటాడు, నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు, నా దోషములు నా తల మీదుగా పొర్లి పారుచున్నవి, నేను దానిని మోయలేనంత బరువైపోయింది, నా మూర్ఖతను వలన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అక్కడ దావీదు గురించి దావీదు గారు చెప్తున్న మాటలు, దేవుని కోపము నా మీద మండిన దానికి కారణం నేను చేసిన పాపం. దేవుని కోపగ్ని నా మీదకి వచ్చేదానికి కారణం నేను చేసిన దోషం. దేవుడు నా మీద కోపించడానికి కారణం నేను ప్రవర్తించిన మూర్ఖపు ప్రవక్తన. దేవునికి మహిమ కలుగును గాక. అసలు దావీదును గురించి దేవుడు చెప్పిన ఒక మంచి స్టేట్మెంట్ ఏంటంటే, మీరు ఎన్నుకున్న సౌలుని నేను తొలగించి నేను ఎన్నుకున్న దావీదుని ఇశ్రాయేలులకు రాజుగా చేయబోతున్నాను. ఇతను మీ ఇష్టానుసారుడు, దావీదు నా ఇష్టానుసారుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అద్భుతమైన మాట చెప్పనండి, నా హృదయ వాంఛలని నెరవేర్చువాడు దావీదు. అంటే నా ఆశలు నెరవేర్చటం వేరు, నా హృదయ వాంఛలు నెరవేర్చటము
నా ఆశలు అంటే నాకు దప్పికేస్తుంది, ఇప్పుడు కూల్ డ్రింక్ తెచ్చితే బాగుంటుంది దేవరాజ్ అని నేను చెప్తే ఆశ. నా హృదయ వాంఛ అంటే నేను మాట్లాడతానే మనసులు అనుకుంటా, పెదాలు ఎండిపోతుంది, నాలుగు ఎండిపోతుంది, ఈ సచ్చినోళ్ళు ఒక్కడైనా ఒక ఐస్ వాటర్ కూడా తెచ్చి పెట్టట్లేదని అనుకుంటా మనసులో. అది గ్రహించిపోయి వాటర్ బాటిల్ తెచ్చి పెడతారు. అది హృదయముని ఎరగటం. నా హృదయ వాంఛలన్నీ ఎరుగువాడని అనేది వేరు. నా ఆశలంటే ప్రభు చెప్పితే దావీదు ఇది నువ్వు చేసేది నా ఇష్టమయ్యా అని చెప్పితే దావీదు దేవుని ఆశలు నెరవేర్చేవాడు. కానీ కాదు, అంతకంటే ఎక్స్ట్రాడినరీగా దావీదు దేవుడు చెప్పక ముందనే దేవుని హృదయ వాంఛలన్నిటిని ఎరిగిన వాడు దావీదు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంత గొప్ప దావీదు, నేను ఇద్దరు దేవుడును ఉద్ధరించే స్థితికి దిగజారిపోయాను, నన్ను ఆయన స్వస్థపరిచే స్థాయికి దిగజారిపోయాను, చావుకు దగ్గర పడ్డాను, ఆయన నన్ను బ్రతికించే స్థితికి నేను దిగజారిపోయాను. ఇంతకు ముందు ఇతరులను ఉద్ధరించే దావీదు, ఇంతకు ముందు ఇతరులను స్వస్థపరిచే దావీదు, ఇంతకు ముందు చావుకు దగ్గరైన వారిని బలపరిచి బ్రతికించే దావీదు, ఇప్పుడు అతనే అలాంటి అనారోగ్య పరిస్థితికి వచ్చి చచ్చే గతి పట్టి అప్పుడు ప్రార్థన చేస్తే ప్రభు ఆ ప్రార్థన ఆలకించి అతనిని ఉద్ధరించి స్వస్థపరిచి బ్రతికించినాడు. హల్లెలూయా. దానికి కారణం ఏంటంటే నీ కోపాగ్ని నా మీద మండింది. ఎందుకు కోపాగ్ని మండింది? దావీదు గురించి ఎవరైనా దేవుడి దగ్గరికి వెళ్ళి సాడీలు చెప్పాడా? ప్రభువా దావీదు చెంకరోడు, వాడిని నమ్మొద్దని చెప్పారా? ఎవరైనా దావీదు గురించి దేవుని దగ్గరికి వెళ్ళి ఎడైతే సాడీలు చెప్తాం, ఆడేం చెప్తాం? మరి రికార్డింగ్లు ఏమైనా పెట్టి పంపారా? దేన్ని బట్టి అంటే దావీదు ఒప్పుకున్నాడు, నా పాపం, నా దోషం, నా మూర్ఖపు ప్రవర్తన నన్ను ఈ స్థితికి దారితీసింది. ఇంకా చదవండి, అక్కడే 6వ వాక్యం. దినమెల్ల దుఃఖాక్రాంతుడనై సంచరించుచున్నాను, నా స్నేహితులు, నా చెలికాండ్రులు నా తెగులు చూచి ఎడమగా నిలిచారు, నా బంధువులు నాకు దూరముగా నిలిచున్నారు. ఇక కింద ఒక మాట, నా ప్రాణము తీయజూచువారు ఊరు రెండు పట్ట ఏంటండి చెప్పరేంది? ఊరు రెండు పట్ట చెప్పు జేమ్స్. ఇప్పుడు దావీదు దొరికాడు. అసలు దావీదునే ముందే వీళ్ళు ఏం చేస్తున్నారంటే, దావీదు ఎక్కడ దొరుకుతాడని శత్రువులు ఆల్రెడీ కందిరీగల వలె దావీదును ముసురుతుంటే ఇక్కడ దొరికేశాడు దావీదు. శత్రువులు దావీదు స్థితిని చూచి అబ్బా పండగ చేసుకున్నారు ఇంకా. ఎందుకంటే మామూలుగా దావీదు ఎక్కడ దొరకలా, కానీ ఇప్పుడు దేవుడి దగ్గరే దొరికారు. దేవుడే ఆశ్రమై ఉన్న దావీదుకి, దేవుడే కొండగా ఉన్న దావీదుకి, దేవుడే కోటగా ఉన్న దావీదుకి ఇప్పుడు దేవుడే తన ఉరుములను అగ్నిని కురిపించి దావీదుని నాశనం చేయాలని ప్రయత్నిస్తున్న పరిస్థితులను చూచి దావీదు స్నేహితులు ఎడమ నిలబడ్డారు, దావీదు బంధువులు దూరంగా నిలిచి ఉన్నారు. దావీదు శత్రువులు అబ్బాయి ఇంకా పండగ చేసుకుంటున్నారు. అసలు ఎందుకు ఈ స్థితి వచ్చింది దావీదు జీవితంలో? ఎంత గొప్ప స్థానములో చీకటిలో ఉన్న దావీదుని దేవుడు తీసుకొచ్చి పెడితే
గొర్రెల కాపరిగా ఉన్న దావీదుని ఇశ్రాయేలు ఏలుకగా మారిస్తే, తలపాకను కట్టుకుంటున్న దావీదుకి దేవుడు రాజకిరీటము ధరింపజేస్తే, దుడ్డు కర్ర చేత పట్టుకొని ఉన్న దావీదుకి దేవుడు రాజదండం ఇస్తే, అడవిలో తిరుగుతూ ఉన్న దావీదుని దేవుడు రాజభవనంలో తిప్పిస్తే, చెట్లమిటి పుట్లమిటి పడుకున్న దావీదుని దేవుడు రాజభవనంలో పరుండబెడితే, ఈరోజు దావీదు తాను చేసిన పాపము, తాను చేసిన దోషము, తాను చేసిన మూర్ఖపు ప్రవర్తన అసలు జీవితమును విప్లవాత్మకంగా మార్చివేసి, దేవునికి మహిమ కలుగును గాక. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నా ప్రియులరా, దావీదు జీవితంలో పరిస్థితులు ఎంత తారుమారు అవటానికి కారణం దావీదు చేసిన పాపమే. ఎవరన్నా శాతపడి చేశారా? చెప్పరేందంటే, కొంతమందికి అనుమానం ఎక్కువ. ఏం పెట్టిందో తెలియలేదు అయ్యగారు, మొత్తం మీద మా ఊడు మా మాటే పెళ్ళైనప్పటి నుంచి మా ఊడు మా మాటే వినట్లేదు. బైబిల్లో దేవుడు క్లారిటీగా చెప్పాడు, తన తల్లిని విడిచి భార్యను ఎవడు అనుమానం ఎక్కువ. అసలు ఈ మధ్య ఒక కుటుంబాన్ని దర్శించాను. కుప్పలు చెప్పలు శ్రమలు చెప్తా ఉన్నారు నాతో. ఆ మొత్తం మీద నేను ఎంత చెప్తున్నా ఆమెమో కాంప్రమైజ్కి రావట్లే. ఎంత మాట్లాడుతున్నా సర్లమ్మ ప్రార్థన చేద్దాంలే అంటే, మొత్తం మీద ఏం మైండ్లో ఒకటి ఫిక్స్ చేసుకొని వచ్చింది. ఏంటంటే, పలానా వాళ్ళు మాకు చేసి పెట్టారు అన్నది ఆమె ఫిక్స్ చేసుకొని వచ్చింది. ఇంక నేను ఎంత చెప్తున్నా ఆమెకి మైండ్లోకి ఎక్కట్లే. సరే ఆమె దావకే పోదామని, మా సరే వాళ్ళే చేశారని అనుకోవటం కాదయ్య గారు, అదే అని అన్నాను. సరే అదే, సరే ఎందుకు చేసి ఉంటాం? మేము చచ్చిపోవాలని. నీకు ఎన్ని ఎకరాలు ఉందమ్మా భూమి అని? ఏమీ లేదు అయ్య గారు. ఎన్ని ఇల్లులు ఉన్నాయి? అసలు ఒక ఇల్లు కూడా బాడికి ఉన్నాయి. ఆస్తి ఎంత ఉంటుంది? చిల్లికి అవ్వలేదు. ఇంక నిన్ను చంపి వాడేం సంపాదించుకుంటాడు? ఏంటి మీకు అర్థమైందా? ఒకవేళ నీకేమన్నా ఆస్తి ఉంటే ఆ ఆస్తిని వాడు దోచుకునే దానికి నువ్వు పోతే ఆస్తి వాడు తవ్వుద్దు అనుకో, చేస్తాను అనుకోవచ్చు. అంటే మన మైండ్లో ఫిక్స్ అయిపోతాం. దావీదుకి ఎవడో చేసి పెట్టింది కాదు, దావీదే స్వయాన్ని ఒప్పుకున్నాడు, నా పాపమే నా మీదకి వచ్చింది. దేవుని స్తోత్రం కలుగునగాక. నా శాపమే నీ స్థితికి తెచ్చింది. ఈ శాపం, ఈ దోషము శాపముగా నా మీద మారింది. దీన్ని నేను మోయలేకపోతున్నాను. దేవుని వాక్యం అంటుంది, నా ప్రియులరా, అతని దోషము అతను మోయలేనంత బరువైపోయింది. అతని మూర్ఖపు ప్రవర్తనను బట్టి అతని దేహం అంతా క్షీణించి దుర్వాసన కొడుతూ ఉన్నది, స్రవించుచూ ఉన్నదని. నా ప్రియులరా, దావీదు, అయ్యా నీవు నన్ను ఉద్ధరించు, అయ్యా నీవు నన్ను స్వస్థపరచు, అయ్యా నీవు నన్ను బ్రతికించు అని అడగటానికి గల కారణం ఏంటంటే, దావీదు చేసిన పాపము, దావీదు చేసిన దోషము, దావీదు యొక్క మూర్ఖపు ప్రవర్తన. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా ప్రియులరా, పరిశుద్ధ గ్రంథములో నుండి కొన్ని మాటలను నేను మీ ఎదుటికి తీసుకొస్తా. పాపము, పాపము అందరూ చెప్పండి. పా 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 ము. దాని మధ్యలో ఉన్న ఒక పా తీసేసి పా, మాయా నుండి వచ్చింది. పా చెప్పరేంది వీళ్ళు?
మరి అది చెప్పలేదు. 1వ తరగతి మళ్ళీ ఒక బోర్డు ఒకటి పెట్టుకోవాలి నేను. పాము అంటే పాపము, ఒక పా తీసేసిన అంటే పాము. మన బ్రతుకులను పాడు చేసేది అదే. ఏది? పాపము. పాపము దేనికి పాము దేనికి సాదృశ్యం? పాపానికి సాదృశ్యం. ఏదైనా తోటలో అవ్వను మోసపరిచింది ఏంటి? 40 దినాలు ఉపవాసాలు ఉండి ప్రభు దిగొస్తున్నప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళింది ఏది? ఇది డీలర్షిప్. ఇది దేవునికి స్తోత్రం కలుగును గాక. మళ్ళీ కాంట్రాక్ట్ తీసుకున్నది. దేవుని బిడ్డలు ఏదన్నా హింసించాలంటే, ఎవరన్నా బతుకులు పాడు చేయాలంటే ఆ అగ్రిమెంట్ నాకు రాసి ఇవ్వాలి. ఇది పాము తీసుకున్నది, ఆ కాంట్రాక్ట్ తీసుకున్నది. ఇప్పుడు పాపము చేసే ప్రతి ఒక్కటి పాము చుట్టుకున్నట్టే. పాస్టర్ గారు కళ్ళు మూస్తే పాము ఎదురుపోతున్నా తేడాకు. ఎందుకు పాము వస్తుందంటే, పాము అంటే దేనికి సాదృశ్యము చెప్పాలి? దేనికి సాదృశ్యము? పాపానికి సాదృశ్యం. పాపము, దోషము, వీటికి 2 తేడాలు చెప్తాను. నా పాపమే నా జీవితమును ఇట్లా మార్చింది, నా దోషమే నా స్థితిని ఇలా మార్చింది, నా మూర్ఖపు ప్రవక్తన ఇలా మార్చింది. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియులరా, నా పాపము, పాపము అంటే దేవుడు చేయవద్దు అన్నదాన్ని చేస్తే అది పాపం. పండు తినొద్దు అన్నాడు. ఇప్పుడు పండు తిన్న దాంట్లో మ్యాటర్ కాదు. ఇప్పుడు ఆ మధ్య ఒకడు అడిగాడు, ఏంటంటే సరే దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు కదా, ఒకవేళ ఆ పండులో విషమే ఉందనుకో, ఆ విషాన్ని కూడా దేవుడు తీసేయలేడా అని అన్నాడు ఒకడు, తలకాయ బలిసినోడు. ఆ పాము ఆ పండులో ఉన్న విషమును తీసేసేది పెద్ద మ్యాటర్ కాదు. అసలు దేవుడు వద్దు అన్నది క్షమించండి వారు చేశారు, అది తప్పు, అది పాపం. తాగుడు తాగేదాన్ని బట్టి పాపం. అది నువ్వు తాగుతున్నావు అంటే అది పాపం. నీ ఆరోగ్యానికి నష్టం, నీ ఇంటికి నష్టం, దేశానికి నష్టం. చేయకూడనిది అంటే ప్రభు చేయవద్దు అన్నదాన్ని చేయటమే పాపం. దోషం అంటే దేవుడు చేయమన్న దాన్ని చేయకపోవటమే దోషం. మీకు అర్థమవుతుంది చెప్తా. నీ ఎదుటి వానిది ఏది నీవు ఆశించకూడదు. ఒకవేళ నువ్వు దాన్ని ఆశించావంటే అది పాపం. నీ స్నేహితుడు నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు నీవు వాని మీద ప్రేమ చూపి వానికి సహాయం చేయాలి. అది నువ్వు చేయకపోతే అది దోషం. పాపానికి దోషానికి వ్యత్యాసం ఏంటంటే, ప్రభు వద్దు అన్నదాన్ని చేస్తే అది పాపం, ప్రభు చేయమన్న దాన్ని నువ్వు చేయకపోతే అదే దోషం. 2, దోషం అంటే దేవుడు చెప్పిందాన్ని చేయకపోతే దోషం. 3, మూర్ఖపు ప్రవక్తన. ఏం ప్రవక్తన అది చెప్పాలి? ఏం ప్రవక్తన అది? మూర్ఖపు ప్రవక్తన. మూర్ఖులు అందరు చెప్పండి. మూర్ఖులు కాదు, మూర్ఖులు. ఏబు కూడా అంటాడు, ఇంత బతుకు ఎందుకు సావకు పోయావా అని ఏబు భార్య అంటే, మూర్ఖురాలు మాట్లాడినట్టు. అంటే కొంతమంది మూర్ఖులు ఉంటారు, చెప్తాను ఎట్లాంటి మూర్ఖులు చెప్తాను. మూర్ఖులు అంటే తెలియని వాళ్ళు కాదు, అన్నీ తెలిసి కూడా వంకర పనులు చేస్తుంటారు కొంతమంది టింకరోళ్ళు. ఇదే మూర్ఖత. చెప్తాను ఏందో. ట్రాన్స్ఫార్మ్ ఉంది, ట్రాన్స్ఫార్మ్ దగ్గర ఒక బోర్డు ఒకటి పెడతాడు. ఇంగ్లీష్లో డేంజర్ అని పెడతాడు, తమిళ్లో అపాయం అని పెడతాడు, తెలుగులో ఉపాయము అపాయకరము అని పెడతాడు. అది కూడా ఎట్లా పెడతారంటే రెడ్ కలర్లో పెడతాడు. అంటే రెడ్ అంటే డేంజర్,
చదువు లేని కొంత దద్దెంబలకు అర్థం అవ్వాలని తలకాయ పుర్రి పెడతాడు, 2 ఎముకలు పెడతాడు. దాని జోలికి నువ్వు పోయినవు అనుకో, ఇంక ఈ ఎముకల్లాగా అవుతావని అర్థం. అది మనోడు ఆడికే పోతాడు. ఇదేంటి ఇది మూర్ఖం కదండి. అంటే అరే నాయన, నువ్వు ఇంగ్లీష్ వాడు అయితే ఇంగ్లీష్ చదవాలి నాడు రాసి పెట్టా, ఇంగ్లీష్ రాకపోతే తమిళ్లో చదవాలి తమిళ్లో రాసి పెట్టా. సరే ఇంగ్లీషు తమిళ రాకపోతే కనీసం తెలుగన్నా చదువుతామని తెలుగులో రాసి పెట్టా. ఏం అర్థం కాకపోతే చదువు రాకపోతే కనీసం ఆ బొమ్మ చూసానో తెలుసుకోవాలని ఆడబెట్టా. నువ్వు మళ్ళీ ఆడికే పోతినవంటే ఇప్పుడు దీన్ని ఏమంటారు? చెప్పరేందండి ఆ మూర్ఖత్వం. దేవునికి మహిమ కలుగును గాక. కొంతమంది మూర్ఖంగా అన్ని తెలుసు, వాళ్ళకి తెలియక కాదు, తెలియకుండా చేస్తే అది అమాయకం, తెలిసి చేస్తే అది మూర్ఖత్వం. ఇది తప్పు అని తెలుసు చేస్తారు, అదే మూర్ఖత్వం. దేవునికి స్తోత్రం కలుగును గాక. పెద్దోళ్ళు గౌరవించాలి అని తెలుసు, పెద్దోళ్ళు గౌరవించాలి అని తెలిసి కూడా పెద్దలకు మర్యాద లేకుండా మాట్లాడుతున్నారంటే అది ఏంటి? చెప్పరేందండి. మీకు తెలియదు కానీ నేను అర్థమైతే చెప్తా. ఆ మధ్య ఆంధ్రాకి మీటింగ్లకి వెళ్ళుంటే నా అలవాటు ఏంటంటే ఎక్కడ నేను బట్టలు ఉతికించుకున్నా. ఆంధ్రాలో ఇంటికి వచ్చే ఉతికించుకుంటా, మాసిన అవన్నీ కవర్లు ప్యాక్ చేసి పెట్టుకొని సూట్ కేసులో పెట్టుకుని మళ్ళీ ఇక్కడ ఉతికించుకుంటా. ఒక పెద్దామ ఏంటయ్యా మాసి నేను మడిసి పెడతాను అన్నది. అదే చెన్నైకి తీసుకో, మాసిని చెన్నైకి అది మేము ఉతికిస్తాను ఇయ్యని అన్నది. నేను చెప్పాను, అమ్మ వద్దులే అమ్మ, ఇయ్యండి అయ్యగారు, దాంట్లో ఏమో ఇయ్యండి అయ్యగారు. వద్దులే అమ్మ చెన్నైకి తీసుకున్నా, అలవాట్లే వద్దు, అబ్బా ఎచ్చులు పడినాను అంట. ఎచ్చులు ఈ మట్టు లేకుండా, మర్యాద లేకుండా, సేవకుడు అనబడిన భయం లేకుండా ఎచ్చులు పడతారు. ఎవరు ఇట్రా ఎచ్చులు ఎక్కువేంది నీకో అంటుంది. అప్పుడు కూడా అంటుందన్నమాట. నన్ను ఆ రూమ్లో పెట్టినోడికి ఫోన్ చేశా, మళ్ళీ సార్ ఈ రూమ్లో పెట్టావంటే గోప బగిలిపోద్దని చెప్పి. సేవకుడి దగ్గర ఎట్ట మాట్లాడాలి తెలియదు. చెప్పరేందండి. ఆ మధ్య ఒక ఆమె అంటుంది, ఆ పిల్లోడిని పిలువు ప్రార్థన చేసిపోతారు. ఆ పిల్లోడిని ఎవరిని? నన్ను. నేను పిల్లోడిని ఏమండి అంటే దైవ సేవకుడికి ఎట్లా మర్యాద ఇవ్వాలో తెలుసు, ఎట్లా గౌరవించాలో తెలుసు. కానీ అన్ని తెలిసినా కూడా మూర్ఖత్వం. ఎలా ప్రవర్తించకూడదో తెలుసు, ఎలా ప్రవర్తించాలో తెలుసు. అయినా ఎలా ప్రవర్తించాలో తెలిసి కూడా అలా ప్రవర్తించకపోవటమే మూర్ఖత్వం. నా ప్రియులరా, మూర్ఖత్వమును బట్టి, నీవు చేసిన పాపమును బట్టి, నీవు చేసిన దోషమును బట్టి, నీవు చేసిన మూర్ఖత్వమును బట్టి ఇంతవరకు నీవు దేవుని శిక్షను అనుభవించుతూ వచ్చావేమో. ఈ దినము ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నేను ఈ సాయంకాల సమయంలో నేను నిన్ను ఉద్ధరించబోతూ ఉన్నాను, నేనే నిన్ను స్వస్థపరచబోతూ ఉన్నాను, నేనే నిన్ను బ్రతికించబోతున్నాను. విశ్వసించిన వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరచండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు అన్నాడు, అయ్యో నన్ను నువ్వు ఉద్ధరించి ఉన్నావయ్యా, అయ్యో నీవు నన్ను స్వస్థపరిచి ఉన్నావయ్యా, అయ్యో నీవు నన్ను బ్రతికించి ఉన్నావయ్యా. ఎందుకయ్యా? దేవుడిని బ్రతికించవలసిన అవసరత, దేవుడిని స్వస్థపరచవలసిన అవసరత, దేవుడిని ఉద్ధరించవలసిన అవసరత ఎందుకు వచ్చిందయ్యాలంటే, నేను చేసిన పాపము, నేను చేసిన దోషము, నేను నడుచుకున్న మూర్ఖత్వం యొక్క ప్రవర్తన నన్ను ఇలా దారి తీసిందయ్యా. నా ఎముకలలో స్వస్థత కోల్పోయాను, నా
ఆరోగ్యం అంతా కూడా క్షీణించిపోయింది, నా ఆరోగ్యము దుర్వాసన స్రవించుచున్నదయ్యా. నన్ను చూసి భయపడిన వారంతా ఎటకారపు నవ్వు నవ్వుతూ ఉన్నారు. నేను తల ఎత్తుకొని నడవలసిన వాడిని తల దించుకునే స్థితికి నేను వచ్చేసాను. నా బ్రతుకే మోడుమారిపోయిందా అని అనుకుంటున్న నీవు ఎవరైనా సరే, ఈ దినము దావీదును ఉద్ధరించిన దేవుడు, దావీదును స్వస్థపరిచిన దేవుడు, దావీదును బ్రతికించిన అదే దేవుడు ఈ సాయంకాల సమయంలో నీ జీవితమును కూడా విప్లవాత్మకముగా మార్చబోతూ ఉన్నాడు. కొట్టు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నా దేవుడు నిన్ను ఉద్ధరించబోతూ ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే ఉద్ధరించబోతున్నాడు తమిళ్లో ఉన్న మాట ఏంటంటే, అవరు కై కొడుతు ఉన్నై మేలే తూక్కపోగిరార్. ఆ మాట నేను ఈ వాక్యానికి అర్థమైతే చెప్తాను. పడిపోయి ఉన్న నిన్ను నా దేవుడు చేయి పట్టుకొని లేవనెత్తి శిఖరాలు ఎక్కించబోతున్నాడు. కొట్టో చప్పట్ల గట్టిగా, కొట్టో గట్టిగా. ఎందుకయ్యా అంటే, ఎంతవరకు ఏదో తెలుసో తెలియకో నువ్వు చేసిన పాపము, నువ్వు చేసిన దోషము, మూర్ఖపు ప్రవర్తన నీ జీవితాన్ని ఈ స్థితికి తెచ్చిందేమో. అయితే ఈ సాయంకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. పడిపోయి ఉన్న నీవు పడినట్లుగానే ఉండవు. ప్రారంభం అని ఉంటే ఖచ్చితంగా ముగింపు కూడా. కింద పడ్డావు అంటే ఖచ్చితంగా మరల పైకి పడినవాడు పడినట్టే ఉండడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఆ మధ్యకాలంలో కొంత డబ్బు విషయములలో కొంత మోసపోయాను. ఒకరి దగ్గర మోసపోయి ఇతరులు అంటే నాకు కొంచెం సన్నిహితంగా ఉండేవాళ్ళు నవ్వుకునే స్థితికి వచ్చేసారు. మూర్ఖం ప్రవక్త అది కూడా మూర్ఖం కాదు. వాడు మోసం చేసేసి వెళ్ళిపోయేసాడు. ఇప్పుడు దీనికి అమౌంట్ అసలు కట్టలేక వడ్డీ కట్టలేక అస్సలు నరకం అనుభవించానని నన్ను చూచి నవ్వుకున్నవారు ఇంకా నన్ను చూసి అనుకున్నారు, ఇంక అయిపోయింది. నేను అప్పుడు వాళ్ళతో ఒక మాట చెప్పాను, అరే ఈరోజు ఒకవేళ నా స్థితి దీనస్థితి ఉండొచ్చు, ఖచ్చితంగా ఒకరోజు నా దేవుడు సంపన్న స్థితిలోనికి నన్ను తీసుకొస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని మహాకృప వారికి దేవుడు ఇచ్చే స్థితిలో ప్రభు పెట్టాడు. అంటే పడినవాడు కింద పడినట్టుగానే, జారిపోయిన వాడు జారిపోయినట్టే ఉండడు. అయితే నేను చెప్పే మాట ఏంటంటే, ఒకవేళ నీ తప్పిదమును బట్టి నువ్వు పడ్డావేమో, నువ్వు లేస్తే కుదరదు, ఆయన లేవనెత్తాలి. హల్లెలూయా. నీవు కానీ లేస్తే మళ్ళీ కూడా జారిపడతావు. మంచోళ్ళ స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒకడు పోత ప్యాడ్లు కాలు పెట్టి జారిపడ్డాడు కింద, ఇటు జారి ఎలిగిలికి పడ్డాడు. వాడు మళ్ళీ లేచి ముందుకు పడ్డాడు. ఏంటంటే మళ్ళీ అక్కడే కాలు పెట్టిండు. ఇప్పుడు మనకై మనమే లేచిన మళ్ళీ పడతాం, కానీ దేవుడు కానీ పైకి లేవనెత్తాడు అనుకో, ఇంకా ఎవ్వడు నిన్ను అక్కడి నుంచి లాగలేడు. హల్లెలూయా, హల్లెలూయా. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. హల్లెలూయా. మన దేవుడు ఎవరనంటే, పడిపోయి ఉన్న నిన్ను ఖచ్చితంగా మరలా పైకి లేవనెత్తుతాడు. ఈ మాసములో కూడా దేవుడు మనకిచ్చిన వాగ్దానం అది. ఎంతమంది వచ్చారు వాగ్దాన సందేశం కూడికి? చేతులు ఎత్తండి. సరిపోయి ఎవరెవరు రాలేదు వాళ్ళందరూ చేతులు ఎత్తండి. తట్టుకుంటుందంటారు ఇది. దేంతో కొట్టలేండి మిమ్మల్ని.
తలకేసి మొత్తుకుంటే అమ్మ కుటుంబ ఆశీర్వాద కూడికలు మీ కొరకు. మీరు అనుకున్నారు పొరపాటున దయానికి పాస్టర్ కొరకని. 30 రోజులలో ఒక్క రోజు కూడా నేను ఖాళీ లేను. స్తోత్రం చెప్పండి. అంత పరిచర్య చేసే వాళ్ళకి తెలుసు. కొన్ని సందర్భాలలో ఒక్కరోజే 2-3 మీటింగ్లు కూడా చూసుకుంటున్నా, టైం లేక. దేవుని పుణ్యాన బర్త్డేలు కూడా మార్చి పెట్టుకుంటుంటారు నాకు ఖాళీ లేక. బర్త్డేలు మారుతారా? బర్త్డేలు కూడా మార్చి పెట్టుకుంటారు. మరి అట్లా అయింది పరిస్థితి. అంటే ప్రభు అంత విరివిగా విరామం లేకుండా వాడుకుంటున్నాడు. వీళ్ళేందరా ఆమె అనరు, హల్లెలూయా అనరు. నువ్వు వాడబడితే వాడబడి సామె, మాకెందుకు కానీ ఆ ఆదివారం పూట వస్తాం. అది ఎందుకు ప్రసాదం అయ్యింది. అది ప్రసాదం మీకు కష్టం, పలారం కదా ప్రసాదం. హిందువుల గుడికి వెళ్తే పెడతారు ప్రసాదం, అది ఆ మొక్క తింటాం. ఇంట్లో వండి పెట్టుకొని వచ్చినాం. పిల్లి పోయిందో కుక్క పోయిందో అర్థం కావట్లే. మా తలగా చెప్పి మాకైతే నువ్వు అక్కడ ఓ వరకు సుబ్బయ్య, నువ్వు అక్కడ. ఏమండి, పడిన మనము పడినట్టే ఉండం. ఖచ్చితంగా దేవుడు మనలను పైకి లేవనెత్తుతాడు. కుటుంబ ప్రార్థన, కుటుంబ వాగ్దాన సందేశకుడు ఎందుకు? నేను ఖాళీగా ఉన్నానన్నా? అసలు ఖాళీ లేని దేవుని కృపలో. అది ఎందుకంటే ప్రతి మాసం మొదటి దినము కుటుంబ సమేతంగా మనం ప్రభు సన్నిధిలో కనపడుతున్నప్పుడు ఆ మాసమంతా మనకు దీవెనకరంగా ఉండాలని. ఆమేన్ కాదు, రావాల కుటుంబ సమేతంగా. వచ్చే కాదు, కొంతమంది అసలు అది ఆమేన్ అంటారు. మరి బాధకరం అండి. ఎవరి కొరకు ఏర్పాటు చేస్తున్నాము చెప్పండి? మీ క్షేమం కొరకు కదా. నేను వాస్తవానికి అందరు పాస్టర్లాగా ఒక తోకను తీసుకోమని యాడికి అంటే భార్యని. కొంతమంది ఎంట పెట్టుకుని ఎవరన్నా తీసుకుపోతారేమని ఎనికీడు తిప్పుకుంటుంటారు కొంతమంది. దేవుని పుణ్యాన నాకు నాన్నగారికి అలవాటు రాలేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మళ్ళీ ఇంటి నుంచి బయటకు వస్తే మళ్ళీ ఇంటికి వెళ్ళేంత వరకు వాళ్ళు ఏం చేస్తారో ఏమైనా నాకు తెలియదు. పొరపాటున మధ్యలో ఫోన్ చేసి కూడా మనోళ్ళు కొంతమంది ఇక్కడే తిరుగుతుంటారు నాతో పేటలో. ఇక్కడ తిరిగేదానికి 4-5 ఫోన్లు. ఏడున్నావు? ఏ అమెరికా పోతాడా? ఎంత తిరిగినా ఈ పేటలోనే కాదు. కానీ అయినా 1వ తారీఖు మాత్రం ఖచ్చితంగా కుటుంబంతో కూడా నేను ఇక్కడ ఉంటా. నేను రుచి చూచా కాబట్టి ఆ మొదటి దినము కుటుంబముతో ప్రభు సన్నిధిలో కనపడితే ఆ ఆశీర్వాదం ఎలా ఉంటుందో నేను రుచి చూచా కాబట్టి వదిలిపెట్టలేకపోతున్నా. మీరు రుచి చూడరు, మీ రుచులు వేరుగా ఉంటాయి. అది చెప్తేనే మొన్న ఒక రాత్రి నిద్ర చేయనీరు ఏటీఎంలో. ఒక్క రాత్రి అది తీసుకురావాలి, మొత్తం కల్లారా చూడాలి, ఇవ్వాల్సిన అందరికి. అప్పుడు అబ్బా హ్యాపీ న్యూ ఇయర్ రా నాయన ఈరోజు. ఏమండి, ఆ రోజు వర్తమానం ఏంటి చెప్పాలి? ఏంటి వర్తమానం? నా జనులు కాదు, నా ఫిలదెల్ఫియా సంఘస్థులు ఇక ఎన్నటికీ సిగ్గుపడరు. లైవ్ సరిగా యూట్యూబ్లో రాలా, కొంచెం బఫర్ అవుతా ఉంది, నెట్ సరిగ్గా దొరకకుండా. సాములారా చూడండి రా, నైట్ బ్రాడ్ బ్యాండ్ వేపిద్దాము. ఒక ఆయన ఒంగోలు నుండి ఫోన్ చేసి మేము మిమ్మల్ని బుక్ చేస్తున్నాము, అదే వర్తమానం మాకు అందించాలి మా సంఘంలో అని అడిగారు. ఎక్కడ నుండి అది కట్ అయ్యి వస్తుంటే అందులో విని ఆకర్షించబడ్డారు. మీకు ఇంత దగ్గరికి నిలబడుకుని మాట్లాడుతున్నా సర్లే, మీ బాధలు మీకు ఉంటాయి.
ఆ రోజు వాక్యం ఏంటంటే, ఇక ఎన్నటికీ నా జనులు సిగ్గుపడరు. అంటే ఇంతవరకు పడ్డారు, ఇప్పుడు నేను వాళ్ళు లేవనెత్తుతున్నా. ఇక ఎవ్వరు వారిని సిగ్గుపరచలేరు. కోట చప్పట్లు గట్టిగా హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నా దేవుడు ప్రవచనాత్మకంగా చెప్తున్నాడు, మిమ్మలను ఆయన లేవనెత్తబోతూ ఉన్నాడు. ఒకవేళ మీ దోషమో, మీ పాపమో, లేకపోతే మీ మూర్ఖపు ప్రవక్తను నాకైతే తెలియదు, కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది ఏదైనా సరే, నా దేవుడు ఈ దినము తీర్మానం చేశాడు, నా జనులను నేను పైకి లేవనెత్తాలని. ఆమేన్. అంటే ఉద్ధరించాలని. 2, నేను వారిని స్వస్థపరుస్తాను. దావీదు అన్నమాట, నీవు నన్ను స్వస్థపరిచి ఉన్నావు. ఈరోజు ప్రభు అన్నాడు, నేను నిన్ను స్వస్థపరచబోతున్నాను. హల్లెలూయా. మీరు విశ్వసించండి, విశ్వసించండి. విశ్వసిస్తే దేవుని మహిమను చూడగలుగుతావు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము. ప్రవచనాత్మకంగా చెప్తున్నా, ఈ ఆరాధన ముగించేలోపు నీ శరీరములో ఉన్న బలహీనత ఏదైనా నా దేవుడు స్వస్థపరుస్తాడు. అది ఏదైనా నా దేవుడికి అసాధ్యమైనది ఈ భూలోకములో ఏమీ లేదు. నీ కీళ్ళ నొప్పులైనా, కాళ్ళ నొప్పులైనా, నరాల బలహీనత అయినా, థైరాయిడ్ అయినా, కడుపులో ఉన్న సమస్య అయినా, చెప్పుకోలేక నీవు కృంగిపోతున్న అనారోగ్యము, వ్యాధి, రోగం, అది ఏదైనా సరే నా దేవుడు ఈ దినం నేను స్వస్థపరచబోతూ ఉన్నాడు. ఆమేన్. నా ప్రియులారా, ఆయన స్వస్థపరుస్తాడు నిన్ను. నిర్గమాకాండంలో ప్రభు అంటాడు, నిన్ను స్వస్థపరుచు యెహోవాను నేనే. నా ప్రియులారా, రోగాలు, చాలా రోగాలు ఉన్నాయి, కానీ పరిశుద్ధ గ్రంథం ప్రకారం 2 రకాలైన రోగాలు ఉన్నాయి. ఒకటి శారీర రోగము, రెండవది చెప్పాలి ఆత్మ. అందుకే ఆ పాటలు పెట్టారు, యెహోవా రఫా, యెహోవా రఫా, స్వస్థపరచువాడే యెహోవా రఫా, యెహోవా రఫా, యెహోవా రఫా, స్వస్థపరచువాడే యెహోవా రఫా. మరణ రోగమైనను, మాయ రోగమైనను, మరణ రోగమైనను, మాయ రోగమైనను, మటు మాయము చేయువాడే యెహోవా రఫా. ఆమేన్. మరణ రోగము శారీరానికి సంబంధించింది, మాయ రోగము ఆత్మకు సంబంధించింది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. శారీర రోగము చాలా సులభంగా కనిపెట్టేయచ్చు, ఆత్మరోగం అసలు కనపడదు. అది దిస్ ఇస్ డేంజర్. అది శారీర రోగము తలకాయ నొప్పి చేస్తుందమ్మా, డాక్టర్ స్కానింగ్ తీసుకురాపో, సిటీ స్కానింగ్ తీసుకురాపో, దానిలో తేలిపోద్ది ఏందో ప్రాబ్లం. కానీ ఆత్మరోగం అసలు కనపడదు బయట. నువ్వు ఎన్ని స్కానింగ్లు తీసినా, ఎన్ని ఎక్స్రేలు తీసినా ఆత్మీయ రోగము కనిపించదు. శరీర రోగమైనా, అది ఆత్మీయ వ్యాధి అయినా, యేసురాజు స్వస్థపరచును, యేసురాజు స్వస్థపరచును. ఆమేన్. శరీర రోగమైన అది ఆత్మీయ వ్యాధి, అది ఆత్మీయమైన వ్యాధి. నా ప్రియులరా, ఆత్మీయ వ్యాధి ఏంటో చదవండి, పరిశుద్ధ గ్రంథములను చూపిస్తాను. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 4వ వాక్యం. హోషేయ గ్రంథం, వారు విశ్వాసఘాతకులు కాకుండా, అది అంటే నేను వారిని స్వస్థపరచెదను. అంటే గుణపరచడం అంటే అంతేకాదు, తమిళ్లో కూడా చదువు ఆ మాటని. ఏం సున్నవా అంటే ఎక్కడున్నావు, లైన్లో ఉన్నవా అంట. 750 తమిళ్లో అట్లా ఉండదమ్మా. హోషేయ 14వ అధికారం
4వ వచనం. పేపరే జరిగిపోయిందా? బైబిల్ చదివి చదివి చించిండి అబ్బా జేమ్స్. ఇదే ఏమో చదివి చించేదని. நான் அவர்களை நான் அவர்களை గుణమాక్కువే. తెలుగులో విశ్వాసఘాతుకులను నేను స్వస్థపరచబోతున్నాను. అంటే వారు విశ్వాసులే, కానీ వారిలో ఏముందంటే రోగం ఉంది. ఏం రోగము? ఇప్పుడు మనందరికి కనపడిన రోగము, మనందరికి కనపడింది. ఇప్పుడు 4 ఏళ్ళ నుంచి పదే చెప్పుకున్న రోగం ఏంది? కుర్మా కాదు, కరోనా. నిజంగా ఎవరు అన్నారు ఏం రోగం అమ్మ? ఇప్పుడు కుర్మా అంటున్నాం. కుర్మా కాదు, కరోనా రోగం. కరోనా రోగము ఇప్పుడు మొత్తం మీద వ్యాక్సిన్ పెట్టి అన్ని లైన్లో పెట్టారు. దానికి ముందు క్యాన్సర్, దానికి ముందు కలరా, అదే కలరా అని తెలుగులో అంటారు, తమిళ్లో వచ్చి కాలరా అంటారు, కాలరా. దానికి ముందు టీబీ, దానికి ముందు ఇట్లా వరుస వస్తున్నాయి. కానీ కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఒక రోగం ఉంది మనలో. అదేంటంటే విశ్వాస రోగం. అయ్యా విశ్వాసులు మంచి, మళ్ళీ రోగం అంటే ఉంది. మరి విశ్వాసులకు కూడా కొన్ని రోగాలు ఉన్నాయి. అంటే దేవుడి మందిరములోనికి రాకమునుపు వారిలో ఉన్న రోగాల కంటే ఇది పెద్ద రోగం. మా అర్థమవుతుందా? మీకేం అర్థం కాదు ఈ పూట. లోకంలో ఉన్నంత వరకు మీకుండే రోగాలు, దానికి మెడిసిన్లు ఉంటాయి, స్కానింగ్లలో కనపడుతాయి. ఏం అర్థం కాకపోతే 24 డాక్టర్ కడిగి ఒక సూది ఒకటి వేసుకుని వస్తారు. ఈ రోగం అసలు ఏ డాక్టర్ కడిగిపోయినా కనపడదు. ఇది ఏ రోగం అంటే ఆత్మీయ రోగం. అంటే ప్రభుని నమ్ముకున్నట్టే ఉంటారు కానీ అసలు ప్రభుని నమ్మరు. అది ఒక రోగం. మందిరానికి వస్తున్నారు కానీ మందిరములో ఆత్మీయ జీవితంలో ఎదగలేకపోతున్నారు. అది ఒక రోగం. యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించడానికి ముందు ఏ కోపం ఉందో, ఏ అలుగుడు ఉందో, ఏ ద్వేషం ఉందో, ఏ క్రోధం ఉందో, ఏ కుట్ర ఉందో, ఏ మాట ఉందో, అవన్నీ ఇంకా అట్లాగనే ఉన్నాయి. అంటే వాళ్ళు విశ్వాసుల కాకమునుపు అలాగనే ఉన్నారు. విశ్వాసులు అయిన తరువాత కూడా ప్రవర్తన మారలా, కోపం మారలా, ద్వేషం మారలా, కుట్ర మారలా, పగ మారలా, తీరు మారలా. కానీ మనం మాత్రం ఎవరమండి? విశ్వాసులు. అదే భక్తుడు అంటున్నాడు, విశ్వాసఘాతుకులను ఆయన స్వస్థపరుస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ బాహ్యపరంగా ఈ రోగాలు ఒకవేళ ఇప్పుడున్న మనతో కూడా ఆయన రాజ్యానికి ఏమీ రోగాలు రావు. అయితే ఈ ఆత్మీయ రోగంగా నుందనుకో అసలు ఆడికే మనం వెళ్ళలేము. కాబట్టి బాహ్యపరమైన రోగముల నుంచి మనం స్వస్థపరచబడాలి అనే దానికంటే ఆత్మీయ రోగముల నుంచి మనము స్వస్థపరచబడాలి. ప్రభు అంటున్నాడు, నేను వారిని, అది శరీర రోగమైనా అది ఆత్మీయ వ్యాధి అయినా, నేను ఈ దినము వారిని స్వస్థపరచబోతున్నాను. చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరచుదాం. హల్లెలూయా. మూడవదిగా, నీవు నన్ను బ్రతికించి ఉన్నావు. అంటే మూడవదిగా దేవుడు మనల్ని ఏం చేయబోతున్నాడు అంటే, ఒకటి ఉద్ధరించబోతున్నాడు, అంటే పైకి లేవనెత్తబోతున్నాడు ఈరోజు. 2 నిన్ను స్వస్థపరచబోతున్నాడు. 3 ఆయన నిన్ను బ్రతికింపజేయబోతున్నాడు. అంటే బ్రతికింపజేయబోతున్నాడు అంటే అర్థం ఏంటి? ఇప్పుడేం చచ్చామా? మరి దేని రోజు బ్రతికిస్తాడు? చదవండి 86వ కీర్తన 6వ వాక్యం. 85వ కీర్తన 6వ వాక్యం. 85వ కీర్తన 6వ వాక్యం.
ఈ ప్రజలు నీ యందు సంతోషించున్నట్లు నీవు మరలా ఒకసారి మమ్మలను బ్రతికింపవా. అంటే ఇప్పుడు వీళ్ళు ఏమైనట్టు? చచ్చిపోయారా? వాళ్ళు ఏమయ్యారో నేను మీకు చూపిస్తాను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1వ వాక్యం. సార్తీసులో ఉన్న సంఘపు దూతకి ఇలాగ వ్రాయుము, 7 నక్షత్రములను అది ఇంకా చెప్పండి అమ్మా. హలో, మైక్ టెస్టింగ్. ఇంకా దొరకలేదా వాక్యము? భూతత్వం పెట్టి ఎతకండి, దొరుకుతుంది. ఇంటికి వెళ్ళి ఇప్పుడు నా వైపు చూడండి. బ్రతుకుచున్నారన్న పేరు మాత్రమే ఉంది కానీ వీరు కొంతమంది మంచాన పడుతుంటారు అండి, మంచాన పడుతుంటారు కొంతమంది. వీళ్ళు కొంచెము అదేంది శ్వాస విడవలేనప్పుడు ఇంకా అయిపోతుందనే సందర్భాలలో వీళ్ళు పాలు పోస్తారు. మనకుందా అలవాట? కనిగిరి సైడు ఉందా? ఉంటుంది. మళ్ళీ పాలు పోయకపోతే మళ్ళీ వచ్చి తొక్కుద్ది. కాబట్టి ఖచ్చితంగా పాలు అది అడుగుద్ది. మళ్ళీ తలుపు తట్టి, పెదకోట్ల నాకు పాలు ఎదిగిపోయలేదు కానీ పాలు పోతాం. సరే, పాలు పోస్తాం. ఏ ఉద్దేశంలో పోస్తాం పాలు? మీరు చెప్పండి, పని మీరే చెప్పండి. మళ్ళీ నేను చెప్తే తేడా అవుతుంది. ఇప్పుడు అయ్యగారు పాలు పోస్తాం, ఏం ఉద్దేశం అది? మీరు ఓపెన్గా చెప్పండి. మీరేం అంత అమాయకులు ఏం కాదు. ఒకడు 11 గంటలకి మితికి ఎక్కాడు చెల్లు పట్టుకొని. నేను రాత్రి నిద్రపోయి తెల్లారి ప్రార్థన లేచేటప్పుడు 4, అప్పుడు కూడా ఫోన్లో మాట్లాడుతుంటాడు. 11 గంటలకు ఎక్కి ఉదయం 4 గంటల దాకా, ఒరే ఆ కంపెనీ వాడిని బతికిస్తున్నావు కదరా నువ్వు, వాడికన్నా రెస్ట్, నీకు రెస్ట్ లేదురా అన్న. వాడు అన్నో స్పిరిచువల్ లైఫ్ డెవలప్మెంట్ కొరకు మాట్లాడుతున్నాను అన్నాను. అంటే ఆత్మీయ జీవితం యొక్క ఎదుగుదల కొరకే నేను మాట్లాడుతున్నాను. గోబ బగిలిపోతుంది. నన్ను చూస్తే అంత అమాయకం కనపడుతుందా? వీడు రాత్రి 11 గంటల నుంచి తెల్లారి 4 గంటల దాకా వీడు బైబిల్ గురించి మాట్లాడారంట. ఇది నేను నమ్మేనా? నన్ను చూస్తే ఒక రీతి కూడా కనపడలేదా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు మీకు కూడా తెలియదంటే నేను నమ్మేనా? అందుకు చెప్పింది అది. ఇప్పుడు పడకలో ఉంటారండి, ఇప్పుడు వాళ్ళకు పాలు పోస్తారు. ఏమని పోస్తారు? ఏం ఉద్దేశం ఏంది? ఎవరో చెప్పారు. ఏమని చెప్పినా ఆయన ఎంత బాగా పుట్టికిన బావాలనే పోతారట. నిజం అదే. మీరందరూ సిగ్గుపడ్డారు కానీ వాస్తవం అదే. కొంతమంది అదృష్టం మీద వీళ్ళు పాలు తాగినా కొంచెం బలం తెచ్చుకొని లేచి కూర్చుంటారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళ ఆశ నిరాశయే. అంటే వీళ్ళు పాలు పోసే ఉద్దేశం ఏంటంటే ఊపిరి మాత్రం ఉంది, ఏ ప్రయోజనము ఎట్టాడి బ్రతుకు బ్రతకటం కంటే అవటమే. కొంతమంది అంటుంటారు నేను పోతా, అసలు నాకు బతికేసి నేను పోతా, నేను పోతా. ఏమమ్మ కనిగిరా మాధవపూర్లో బస్సు ఎక్కిపోయేదానికి. కొంతమంది
పోయేటట్టే ఉంటారు అసలు, అంటే బతికినట్టే ఉంటారు అసలు. ఇప్పుడు పాలు పోసేది ఎందుకని అంటే బతకాలని కాదు, అంటే ఎట్లాగైనా ఇట్లా ఉండి ప్రయోజనం లేదు కాబట్టి, అంటే ఒక మాటలో చెప్పాలంటే బతకనన్నా బతకాలి, చావనన్నా వాక్యం కూడా అదే అంటుంది. మీరు బ్రతికినోళ్ళు కాదు, చచ్చినోళ్ళు. ఒకటి మీరు బతకనన్నా బతకండి, లేకపోతే ఇదే మాటనే 3వ వాక్యంలో వేరేలాగా అంటాడు. 3వ అధ్యాయంలో 15వ వాక్యం, నీ క్రియలు నేను ఎరుగుదును, నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు చల్లగానైనను హెచ్చగానైనా ఉండినా మేలు. మన బైబిల్లో ఉమ్మి వేయ ఉద్దేశించి ఉన్నాడు, తమిళ్లో వాంది ఎడుతు పోడువే అన్నమాట. అంటే నువ్వు ఒకటి ఎచ్చగానన్ను ఉండు, లేకపోతే చల్లగానన్ను ఉండు. అంటే బ్రతకనన్న బ్రతకాలి, చావునన్న చావాలి. అంటే ఇప్పుడు ఆత్మీయంగా బ్రతుకుచున్నారన్న పేరు మాత్రమే ఉంది, కానీ వారు మృతులు. అంటే అర్థం ఏంటంటే బాహ్యపరంగా బ్రతుకుతున్నారు, ఆత్మీయంగా చనిపోతున్నారు. వెచ్చగానైనను చల్లగానైనను ఉండినా మేలు, కానీ నునువెచ్చల జీవితం. అర్థమవుతారు చెప్తాను. ఆదివారం వచ్చినప్పుడు బ్రతుకుతారు, సోమవారం వెంటనే చావరు, కొంచెం నిదానంగా ఊపిరి టక్కున బాధగా కొంచెం పల్సు తగ్గుద్ది, హార్ట్ బీట్ తగ్గుద్ది. మంగళవారానికి ఫుల్ డౌన్ అవుతుంది. ఇప్పుడు బుధవారానికి పాతి పెడతాం. ఇంకా బుధ గురు శుక్రవారం శనివారం దాకా ఎత్తుకాలి, వీళ్ళు ఏడుండరు. మళ్ళీ ఆదివారం వచ్చి మళ్ళీ వీళ్ళు వచ్చి ఉడుగు, మళ్ళీ నేను బ్రతికేయాలి వాళ్ళు. అంటే ఎచ్చగా ఉంటుండ్రు, మళ్ళీ సోమవారం నుండి చల్లగా ఉంటుండ్రు. దేవుని వాక్యం ఉంటుంది, అలాంటి వారి మీద నేను వాంతి చెందుతాను. అంటే అలాంటి వారిని నేను అసహించుకుంటున్నాను. నీవు బాహ్యపరంగా బ్రతుకున్నావు, ఆత్మీయంగా చచ్చున్నావు. బ్రతుకుతున్నావన్న పేరుంది, కానీ ఆత్మీయంగా నువ్వు బ్రతకలేదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడి దినం అంటున్నాడు. ఒకవేళ ఆత్మీయంగా నీవు మరణించి ఉన్నావేమో, బాహ్యపరంగానే బ్రతుకుతున్నాను, ఆత్మీయంగా చచ్చి ఉన్నాను నేను అనుకుంటున్నావేమో, నా దేవుడు ఈ సాయంకాల సమయంలో ఆత్మీయంగా నిన్ను బ్రతికించి ఆరిపోయిన నీ దీపమును మరలా వెలిగించబోతూ ఉన్నాడు, నిత్యముగా వెలిగించబోతూ ఉన్నాడు. దావీదుని బ్రతికించిన దేవుడు ఈ రాత్రి నిన్ను కూడా బ్రతికించబోతున్నాడు. దావీదుని స్వస్థపరిచిన దేవుడు ఈ రాత్రి నిన్ను స్వస్థపరచబోతున్నాడు. దావీదును ఉద్ధరించిన దేవుడు ఈ రాత్రి నిన్ను ఉద్ధరించబోతున్నాడు. ఎప్పుడు అనంటే ఒక్క మాట, ఒక చిన్న మొక్క, కీర్తనల గ్రంథం. ఎప్పుడు నిన్ను ఆయన బ్రతికిస్తాడు, ఎప్పుడు స్వస్థపరుస్తాడు, ఎప్పుడు ఉద్ధరిస్తాడు. 30వ వాక్యం, అందులోనే మొదటి వాక్యం, 30వ అధ్యాయం మొదటి వాక్యం. హల్లెలూయా. అందరు చెప్పండి హల్లెలూయా. నిద్రొచ్చేలు చెప్పండి హల్లెలూయా. వేడి వేడి నీళ్లు, ఎప్పుడు దేవుడు మనల్ని ఉద్ధరించి మనల్ని స్వస్థపరిచి మనల్ని బ్రతికిస్తాడంటే, అక్కడ దావీదు పలికిన మాట చూడండి, యెహోవా నా శత్రువులు నా విషయములో సంతోషింపనీయక. అంటే నా శత్రువులు నా విషయంలో సంతోషించకూడదు. శత్రువులు అంటే ఎవరండి శత్రువులు? మీ పర్సనల్ తీసుకురాబాకండి, మళ్ళీ అది లిస్టు పెద్ద అయిపోతాయి. మీ శత్రువులు మరి ఉద్యోగ స్థలంలో, పక్కింట్లో, అక్కింట్లో, అత్తకి కోడలు, కోడలకి, అందుకే అత్త కోడలు తగుకి పెద్దగా పోయేదిలే. స్తోత్రం చెప్పాలి గట్టిగా హల్లెలూయా. అత్త కోడలకు తగుపోయినా నా మీదకే వస్తాను.
ఇంకా పోయేదిలే. శత్రువులు ఏంది? మనకు కనబడే శత్రువులను అనుకుంటాం, కానీ దేవుని ఎఫెసీ పత్రిక అంటారు, మనకు తెలియని దురాత్మ సమూహముల సైన్యం ఒకటి ఉంది, అపవాది సైన్యం. మన శత్రువులు ఎవరంటే అపవాది. మన శత్రువు ఎవరంటే అపవాది. మనలను పాపము చేయించి, మనలను దోషము చేయించి, మనలను మూర్ఖపు ప్రవక్తలు నడిపించేవాడు అపవాది. ఇప్పుడు దావీదు ఏమన్నాడంటే, వాడు నా నిమిత్తం సంతోషపడకూడదు అంటే, ఇప్పుడు ఎందుకు సంతోషపడతాడు? వీడు ఎప్పుడు సంతోషపడతాడంటే, వాడు అనుకున్నది నేను చేసినప్పుడు వాడు సంతోషపడతాడు. వాడు ఏమనుకుంటాడు? వీడు పాపం చేయాలి, వీడు దోషం చేయాలి, వీడు మందిరానికి వెళ్ళకూడదు, వీడు బైబిల్ చదవకూడదు, వీడు ప్రార్థించకూడదు, వీడు దేవుని వాక్య ప్రకారం నడుచుకోకూడదు, వీడు పరిశుద్ధ బల్లారాధనలో చేయి వేయకూడదని వాడు అనుకుంటాడు. నువ్వు దాని ప్రకారం చేసేవనుకో వాడు సంతోషిస్తాడు. అపవాది సంతోషిస్తున్నాడంటే దేవుడు చెప్పాలి, దేవుడు దుఃఖపడుతున్నాడు. అపవాది దుఃఖపడితే దేవుడు సంతోషిస్తాడు. దేవుని వాక్యంలో కీర్తనాకారుడైన దావీదు అన్నాడు, నా నిమిత్తము శత్రువు సంతోషించకూడదు ప్రభువా. అంటే వాడికి ఇష్టమైన పనులు నేను చేస్తే వాడు సంతోషపడతాడు, కానీ వాడికి ఇష్టమైన క్రియలు ఏది నాలో పొరపాటున రాకూడదు, వాడు సంతోషపరిచే క్రియలు నాలో రాకూడదు. పౌలు అంటాడు, దేవునికి ఏది ప్రీతికరమో అంటే దేవునికి ఏది సంతోషకరమో అవి పరిశీలన చేసి తెలుసుకొని దాన్ని చేయండి అంటాడు. అయితే ఈ రోజులలో దేవుడిని కాదు కానీ అపవాది ఆలోచనలు, అపవాదికి ఏది ఇష్టమో, అపవాది పనులు, అపవాది క్రియలు ఏంటో మనకు తెలిసి కూడా మనం అవే చేస్తాం. సీరియల్ చూడటము ఎవరు ప్రేరేపణ? అది మీరు చెప్పండి పోనీ. ఎవరు ప్రేరేపణ అంటే సీరియల్ చూసేది. ఆ మధ్య సినిమాలు చూడకూడదన్న, అది తప్పుగా అర్థం చేసుకుని ఒక అమ్మాయి ఎవరితోనో చెప్పిందంట, మా పాస్టర్ అన్న పుణ్యాన్ని మేము సీరియల్ చూస్తున్నాం అన్న. ఎవరు పుణ్యానా? వాళ్ళు అడిగారు నన్ను ఫోన్ చేసి, అన్నా ఏందన్న వీళ్ళు సీరియల్ చూస్తూ ఉండరు, అడిగితే మా దయ్యాన్నే చూడమన్నాను, దయ్యాన్న పుణ్యం అంటున్నారు. ఏందన్నాను, నేను ఎప్పుడు చెప్పినాను అని వాళ్ళకే ఫోన్ చేసి, ఏందమ్మా నువ్వు ఎట్ట ప్రచారం చేస్తున్నావు, మళ్ళీ తిరుగుడు వ్యవహారం అయిపోద్ది మళ్ళీ అంటే, అనో నువ్వు సినిమాలు చూడొద్దన్నప్పుడు నుండి నేను చూడలే, కానీ సీరియల్ చూడకూడదని చెప్పలేదుగా. అందుకని సినిమాలు మాని సీరియల్ మీద పట్టమన్నారు. కొంతమంది సిరీస్ చూస్తూ ఉంటారు. పొయ్యి మీద పాలన్న పొంగి పొరల్ని, నీళ్ళన్న తెరిలిపోని, బాత్రూములలో నీళ్లు బకెట్లు నిండి పొంగి పొరల్ని, యేసు రక్తం జయం. అది విరామం అని వచ్చేదాకా మేము కదలమే నుండి. ఏంటది? ఎవరు ప్రేరేపణ? అది వాడిని సంతోషపెట్టేదని మనం ప్రయత్నిస్తున్నాం. భక్తుడు అన్నాడు, నా నిమిత్తం వాడు సంతోషించకూడదు ప్రభువా అంటే, వాడి క్రియలు ఏది నాలో జరగకూడదు, నీ చిత్తమే నాలో జరగాలి. ఆయన చిత్తం ఎవరిలో నెరవేర్చబడుతుందో ఈ రాత్రి వారిని దేవుడు ఉద్ధరించి స్వస్థపరిచి బ్రతికించబోతున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.